పొన్నం ప్రభాకర్ అంటాడు, అరే ఇవాళ ఎట్లా మాట్లాడతాడు హరీష్ రావు, అసలు మైనింగ్ ఎజెండానే లేదు ఇవాళ అంటాడు. పాపం ఆయన ఒక క్యాబినెట్ మంత్రి. పరిశ్రమల శాఖలో భాగంగానే మైనింగ్ కూడా ఉంటుంది. మైనింగ్ కూడా ఆ రోజు ఎజెండాలో ఉన్నది, పద్దు మీద చర్చ జరుగుతుందనే కనీస విషయం కూడా పొన్నం ప్రభాకర్ గారికి తెలియకపోవడం శోచనీయం. భట్టి విక్రమార్క గారు లేచి అంటాడు, హరీష్ రావు గారు చెప్పింది వాస్తవమో అవాస్తవమో ఎవరికి తెలుసు అంటుండు. నేను ఆధారాలతోనే చూపిస్తుంటే అవినీతి జరిగింది, పెనాల్టీ పడ్డది అని మీ మైనింగ్ మంత్రి చెప్తాడు, అవినీతి చేసింది మంత్రి కంపెనీ అని నీ ముఖ్యమంత్రి చెప్తాడు. భట్టి విక్రమార్క లేచి అంటాడు, అవినీతి జరిగిందో లేదో హరీష్ రావు గారు ఏదో చెప్తుండు అంటాడు. అంటే ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నా అన్నాడు. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఆదిసీన్ అంటాడు, అరే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని ప్రభుత్వం ఇప్పు అంటాడు. ఎందుకు ఇవ్వలే కంప్లైంట్? మా తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ చీఫ్ సెక్రటరీకి, సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, డైరెక్టర్ జనరల్ ఏసీబీకి, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్కు, ఎంఏయుడికి, అందరికి ఒక 50 కంప్లైంట్లు ఇచ్చినాం. కంప్లైంట్ ఇవ్వలేదా? అంటే ఇట్లా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు మా అన్న చెప్పింది, నేను రిపీట్ చేయను కానీ అసలు రాఘవకు రేవంత్ మన పొంగులేటికి ఏం సంబంధం? ఎవడో తోక సుట్టం ఉంటే రాఘవన్ మీద ఎట్లా ఆరోపణలు చేస్తారు అని మాట్లాడతారు. అంటే ఈ రకంగా పొంగులేటి గారిని కాపాడబోయి 100 అబద్ధాలు ఆడినారు. దొరికిపోయింది, స్పష్టంగా దొరికిపోయింది. ఈ బుకాయించే ప్రయత్నంలో తికమకబడి మరిన్ని తప్పులు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దాని నుంచి తప్పించుకోవడానికి నా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి, దాని నుంచి తప్పించుకోవడానికి మా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీ అనేటువంటిది, దాని నుంచి తప్పించుకోవడానికి దళిత్ అనే యాంగిల్ తెచ్చి వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు మాకేదో లేదన్నట్టు ఒక గంట సేపు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే పొంగులేటి గారి విషయాలు బయటపెట్టంగానే నా మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి ఇవాళ ఆయన పాల్పడ్డారు. ఏమంటాడు? నేను నా కుటుంబ సభ్యులు ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమరిది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే, నా బావమరి మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు, హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ, ఇద్దరం కూడా ఎంక్వైరీకి ఇద్దాం. నా బావమరిది మీద ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నీ బావమరిది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లలో చేసిన కుంభకోణం మీద, నీ బావమరిది సృజన్ రెడ్డి సింగరేణిలో ఓబీ టెండర్లలో చేసిన కుంభకోణాల మీద నువ్వు రెడీ అయితే నేను రెడీ రేవంత్ రెడ్డి. ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు, ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? లెట్స్ గివ్ ఇట్ టు హైకోర్టు సిట్టింగ్ జడ్జ్. నిజాలు బయటకు రాని. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? తోకముడిచి బారిపోకు, చిల్లర మాటలు మాట్లాడకు, నీ చెంచాగాలతో నన్ను తిట్టించే ప్రయత్నం చేయకు. దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కమాన్, విల్ గివ్ ఇట్ టు సిట్టింగ్ జడ్జ్. ఆర్ యూ రెడీ? లేదంటే క్షమాపణ చెప్పు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పు. నేనెన్నడూ పొంగిలేటి గారికి ఫోన్ చేయలే. ఒకసారో 2 సార్లు మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో పేదలకు గృహలక్ష్మి ఇండ్లు ఇచ్చాం, ఆ ఇండ్లకు బిల్లులు రావడం లేదు, వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు, ఆ గృహలక్ష్మి పైన ఒక నిర్ణయం తీసుకోండి అని మాట్లాడమే తప్ప ఏ రోజు ఏ ఫేవర్ కోసమో ఏ పని కోసమో ఏనాడు కూడా ఫోన్ చేయలేదు. ఆ చేసే చరిత్ర మాకు లేదు. నీకుండొచ్చు, నీ మంత్రులకు ఉండొచ్చు, కానీ మాకు అటువంటిది లేదు. అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు రాతపూర్వకంగా లెటర్ రాయండి, నేను హౌస్ కమిటీ వేయడానికి రెడీ, ఏ విచారణ మీదైనా ఎంక్వైరీ చేయడానికి రెడీ అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు నువ్వే మాట్లాడినావు కదా అసెంబ్లీలో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరిద్దరు లెటర్ రాయండి అన్నావు. మేమిద్దరం ఎందుకు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం అందరం సంతకాలు పెట్టి అలా లెటర్ రాసినాం.
మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ తరఫున రాసిన లెటర్. గౌరవనీయులు మా ఎమ్మెల్యేలు వివేక్ గారు, కోవ లక్ష్మి గారు, మాణిక్రావు గారు, అనిల్ జాదవ్ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఛాంబర్కి పోయింది. ఈరోజు ఈ స్కామ్ల మీద అవినీతి జరపండి, నువ్వు అసెంబ్లీలో అడిగినావు కదా, నువ్వు అడిగిన ప్రకారంగా ఇగో ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ రాస్తున్నాం, ఈ లేఖ మీద విచారణ జరపండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ లేఖ ఇవ్వడానికి మేము 4 ఎమ్మెల్యేలం మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో అసెంబ్లీలో వెళ్ళారు. వెళ్తే లోపలికి వెళ్ళి అటెండర్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు, మిమ్మల్ని కలుస్తారట ముఖ్యమంత్రి గారు అంటే బట్టి విక్రమార్క గారు లోపల నుంచి బయటకు వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నారు, అసెంబ్లీ అయిపోయిన ఇంకా కలుస్తారు, ఇప్పుడు కలవరు అని చెప్పి పంపించిండ్రు మా ఎమ్మెల్యేలను. నువ్వు కలవరని పంపిస్తే మేము ఊరుకోలేదు, అసెంబ్లీలోనే మాట్లాడి స్పీకర్ గారి ద్వారా వీటి మీద విచారణ జరపాలని చెప్పి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారికి ఈ లేఖ పంపించాం. ఈ లేఖ అసెంబ్లీలోనే పంపించాం. మేము ఏమడుగుతున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా, కమాన్. మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. సివిల్ సప్లై స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, కేఎల్ఎస్ఆర్ స్కామ్, నైనీ కోల్ బ్లాక్ స్కామ్, సింగరేణి ఓబీ టెండర్ల స్కామ్, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్సియు భూముల స్కామ్, లగచర్ల ల్యాండ్ స్కామ్, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి నచ్చిన వాళ్ళై లెక్క కుదిరిన వాళ్ళై తీసేసేటువంటి స్కామ్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మైక్రో బ్రీవరీ స్కామ్, హ్యామ్ రోడ్ల స్కామ్, టీడీఆర్ స్కామ్, యంగ్ ఇండియా స్కూల్ స్కామ్, 4th సిటీ స్కామ్, హిల్ టీపీ స్కామ్, అక్రమ మైనింగ్ స్కామ్, డక్కన్ సిమెంట్ స్కామ్, మంచిరేవుల దేవాదాయ భూముల కుంభకోణ స్కామ్. వీటన్నిటి మీద విచారణ జరపాలని మా ఎమ్మెల్యేలు మేమందరం సంతకాలు పెట్టి ఈ లేఖ ముఖ్యమంత్రి గారికి పంపినాం. ముఖ్యమంత్రి గారు నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. కమాన్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? మాట మీద నిలబడవా నువ్వు? అసెంబ్లీలో కదా నువ్వు హామీ ఇచ్చింది, మా ఇద్దరినే కదా ఉత్తరం రాయమన్నది. ఇద్దరం కాదు, మొత్తం మంది ఎమ్మెల్యేలను కలిపి ఉత్తరం రాసినాం. కమాన్, ఈ 20 స్కామ్ల మీద ముందుకు రా, దీని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుపు. నిజాయితీ ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే దీని మీద ముందుకు రా. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా ఈ స్కామ్ వదలం. ఈ 20 స్కామ్ల మీద కూడా మేము పోరాడతాం. మైనింగ్ స్కామ్ మీద పోరాడతాం. ఈ 20 స్కామ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా, ఈ రాష్ట్రానికి నష్టం జరగకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. మైక్ ఇవ్వకుండా అసెంబ్లీ ఒక మాక్ అసెంబ్లీ అయిపోయింది. అసలు మాకు మైకే ఇయ్యరు. 4.5 గంటలు నిలబడ్డాము. గొంతు పోయేదాకా మైక్ ఇవ్వండి అన్నాం. మేము మా సీట్లో కూర్చుంటాం, మాకు మైక్ ఇవ్వండి అన్నాం. మా దిక్కు చూసులు లేదు, మాకు మైక్ ఇచ్చులు లేదు. నిజమైన అసెంబ్లీ నడిపే పద్ధతిదా? ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా? ఇదే రకమైనటువంటి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాం. హౌస్ కమిటీ అడిగితే తప్ప, ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే మేము దాన్ని ప్రశ్నించడం తప్ప. ఇది ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారికి ఒక భయం. పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50